ఒక తాంత్రికుడు ఇంట్లోకి ప్రవేశించాలని చూసినప్పుడు ఇంటి లోపల ఏదో దుష్టశక్తి ఉన్నట్టు అతనికి అనిపిస్తుంది. నిజానికి కుమార్ అనే కుర్రాడికి ఏదో దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తూ ఉండడం వల్ల ఆ కుటుంబ సభ్యులు ఈ తాంత్రికుడిని పిలిపిస్తారు. ఆ సమయంలో తాంత్రికుడు అక్కడ ఉన్న కిటికీ నుండి బయటకు చూసినప్పుడు ఒక ఇల్లు కనబడుతుంది. ఆ తర్వాత కిటికీ అవతల వైపు తవ్వి చూసినప్పుడు ఒక నక్షత్రపు గుర్తు గల వస్తువు దొరుకుతుంది. ఎప్పుడైతే తాంత్రికుడు ఆ వస్తువు పట్టుకుంటాడో ఒక దయ్యం రూపం అతన్ని గమనిస్తుంది. మరోవైపు గదిలో ఉన్న కుమార్ గట్టిగా అరవడం మొదలు పెడతాడు. ఆ సమయంలో తాంత్రికుడు తన పేరు ఏంటి అని అడిగినప్పుడు రేణుక అని సమాధానం ఇస్తాడు. నిజానికి కొన్నేళ్ల క్రితం కుమార్ ఉంటున్న ఇంటి ఎదురుగా వేరొక మహిళ ఒంటరిగా నివసిస్తూ ఉండేది. ఆమె ఎక్కువగా తన ఇంట్లో తాంత్రిక పూజలు అనేవి నిర్వహించేది. ఒకరోజు తన ఇంట్లో నుండి కుళ్ళిన వాసన రావడంతో చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. అయితే తను ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు తాంత్రికుడు తెలుసుకుంటాడు. మరోవైపు ఆకాశానికి మేఘాలు కమ్మేస్తూ ఉంటే తాంత్రికుడు ఆ మహిళ ఇంటి వద్ద తవ్వడం మొదలు పెడతాడు. అలా తవ్వినప్పుడు ఒక టోపీ లాంటిది దొరుకుతుంది. ఆ సమయంలో ఒక చీకటి ఆకారం వేగంగా అక్కడి నుండి కదలడం జరుగుతుంది. మరోవైపు గదిలో ఉన్న కుమార్ ఆత్మహత్య చేసుకోవడానికి వంటగదిలోకి వెళ్లి కిరోసిన్ పోసుకుంటాడు. ఆ సమయంలో తనని ఆపడానికి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రయత్నిస్తారు. ఆ తర్వాత తాంత్రికుడు కుమార్ వద్దకు చేరుకొని తన మంత్రశక్తితో అతన్ని అదుపు చేస్తాడు. అలానే ఇంటి చుట్టూ కూడా ఒక రక్షణ రేఖ వేసి కుమారుని బయటకి రాకుండా చూసుకోమని కుటుంబ సభ్యులకు చెప్తాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.